హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ప్రీమియర్ ప్రోలో వీడియో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాం. సో దీనికైతే ఈ వీడియోని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నాం. ఆ వీడియోని టైమ్ లైన్ మీకు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పైన ఎఫెక్ట్స్ కనిపిస్తుంది కదా, ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఇక్కడ కలర్ కేన్ సెర్చ్ చేయండి. కలర్ కేన్ సెర్చ్ చేసి ఎఫెక్ట్ని మన వీడియోకి అప్లై చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వచ్చేసి ఇక్కడ కింద లాస్ట్కి మనకు మాస్కింగ్లో పెన్ టూల్ కనిపిస్తుంది కదా, ఈ పెన్ టూల్తోని మీ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని అంత పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోకుండా పర్లేదు, అంటే కొంచెం సబ్జెక్ట్ పై నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం సబ్జెక్ట్ ఫెదర్ అనేది ఇస్తాం కదా, సో అలా మనకు స్మూత్ అయితే వస్తుంది ఎడ్జ్. కొంచెం పైనుంచి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ సెలెక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఇన్వర్టెడ్ మీద టిక్ చేసుకోండి. కలర్ పిక్కర్తోని మీ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే హైలైట్ కనిపిస్తుంది ఎక్కువ దగ్గర హైలైట్ అయితే ఏదైతే కలర్ అవుతుందో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద కలర్ టోల్ వస్తుంది కదా, దీన్ని మొత్తం ఇంక్రీజ్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. సో ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత మనకు వీడియో మూవ్ అయినప్పుడు మనకు వీడియోలో బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా రిమూవ్ కాదన్నట్టు. ఎందుకంటే వీడియోలో మనకు మూమెంట్స్ అవుతుంటాయి కదా, అందువల్ల మనకు కంప్లీట్గా రిమూవ్ కాదు. సో దీనికోసం ఏం చేస్తారంటే ఇక్కడ మాస్కింగ్ పాత్ దగ్గర ఇక్కడ టైం స్టాంప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కీ ఫ్రేమ్ని ట్రాకింగ్ చేసుకోండి. సో ఇలా మీ బ్యాక్గ్రౌండ్ని ఇప్పుడు మనం డిప్లే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి తెలుగు ఎడిటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గాయ్స్.